ప్రధాని మోదీపై బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతిష్టాత్మక వేములవాడకు ఇంతవరకు ఏ ప్రధాని రాలేదని, వేములవాడకు రాజన్నను దర్శించుకున్న ఒకే ఒక్క ప్రధాని మోదీ అని కొనియాడారు. అందరిలా మోడీకి ఆస్తిపాస్తులు లేవని, ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలియవని అన్నారు. మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం 5 లక్షలు మాత్రమేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రధాని పదవి వద్దనుకుంటే మోడీ జపాకు సంచి వేసుకుని వెళ్లిపోయే ఋషి అని అన్నారు. మా మోడీ మేడ్ ఇన్ భారత్ అని మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలిది ఏ దేశమో చెప్పాలని అన్నారు. మోడీ పక్కా లోకల్, అరడుగుల బుల్లెట్ అని ప్రశంసించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బీజేపీ గాడిద గుట్టిచ్చిందని కాంగ్రెస్ ప్రసారం చేస్తుందని, కానీ తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ ఏమిచ్చిందో గాడిద గుట్టు అని కౌంటర్ ఇచ్చారు. 70 ఆర్టికల్ రద్దు చేసి ఏక్ దేశ్ పే దో విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ नहीं चलेगा చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా 370 ఆర్టికల్ రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగుపడాలని చెప్పి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగన్మోహన్ నా నరేంద్ర మోడీ అన్న. 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో ప్రాణ